వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, కృష్ణా జిల్లా వైసీపీ కమ్మ నేతలు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రత్యేకించి కృష్ణా జిల్లా కమ్మ నేతలు చంద్రబాబు నాయుడుని కానీ అటు లోకేష్ని కానీ ఆయన ఫ్యామిలీని కూడా అదే స్థాయిలో టార్గెట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వచ్చారు. సో అంతేకాదు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడం కోసం వెనక ముందు ఆలోచన చేయకుండా రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజున వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేకుండానే ఆ స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడుకి అండ్ టీంకి టార్గెట్ అవుతూ వస్తున్నారు. అంతేకాదు ఈ రోజున సరే చంద్రబాబు నాయుడు అధికారికంగా వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు కేసులో ఉంటే అధికారికంగా వాళ్ళని ఫిక్స్ చేసే ప్రయత్నం చేద్దామని వెనక ముందు ఆలోచన చేస్తున్నా బట్ క్యాడర్లో మాత్రం, కార్యకర్తల్లో మాత్రం అందుకు భిన్నమైన చర్చ జరుగుతోంది. మనం ఒకసారి ఈ రోజున సోషల్ మీడియాని పరిశీలించినా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా చాలామంది ఎస్పెషల్లీ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ క్యాడర్ నుంచి కానీ వస్తున్న స్పందన ఏంటంటే, తమను 5 ఏళ్ల పాటు కక్షపూరితంగా తమ మీద కేసులు పెట్టి వెంటాడి వేధించిన వైసీపీ నేతల మీద ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనేది ఈరోజు అటు సోషల్ మీడియా వేదికగా చాలా సీరియస్గా, చాలా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒక వెండెట్టా పాలిటిక్స్ అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దీన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే తరహాలో ప్రతీకారం కూడా తీర్చుకోవాలన్న ఒక వెండెట్టా తరహా ఆలోచన టీడీపీ క్యాడర్ నుంచి అయితే చాలా విపరీతంగా వ్యక్తమవుతోంది, అది కూడా ఈ జనరేషన్ నుంచి. సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా సరే ప్రతీకారం తీర్చుకోవడాలు తన డిక్షనరీలో ఎప్పుడూ లేవని కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఈవెన్ నిన్నటి వరకు కూడా పోలీసులు తన ఆ స్థాయిలో హెరాస్ చేసినా అలాంటి పోలీసులను కూడా వెనకేసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ నిన్నటి వరకు అధికారులు తన వేటాడి తన జైల్లో పెట్టిన అలాంటి అధికారులను కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద ఏదైతే యాక్షన్ తీసుకునే విషయంలో కూడా ముందు వెనుక ఆలోచించి మాత్రమే తను తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో కూడా ఎవరిని ఎఫెక్ట్ చేయదనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు అడుగులు వేస్తారు. ఈసారి నేను మారాను అని చెప్తా అంటే టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ నేతలు కానీ చాలామంది ఇంత ఫర్మ్గా ఉంటారేమో, చంద్రబాబు నాయుడు స్ట్రిక్ట్గా ఉంటారేమో అనుకున్నారు. కాబట్టి బట్ కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉన్నారు. శ్రీలక్ష్మి లాంటి వాళ్ళ దగ్గరికి రానికపోవడం కానీ ఇలాంటి విషయాల్లో. బట్ ఏదైతే వెండెట్టా పాలిటిక్స్ అనే పదానికి మాత్రం ఆయన డిక్షనరీలో చోట్లేదు. బట్ ఇప్పుడు కూడా క్యాడర్ నుంచి ఆ డిమాండ్స్ వస్తున్నా కూడా ఎక్కడా కూడా దాన్ని ఆయన సమయంతో దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఇక లోకేష్ రెడ్ బుక్ గురించి కూడా ఆ స్థాయిలోనే చర్చ జరుగుతోంది. రెడ్ బుక్ పేరుతో ఆ స్థాయిలో లోకేష్ ప్రచారం కల్పించిన తన పాదయాత్రలో భాగంగా ఏదైతే లోకేష్ ఇప్పటికీ చెప్తూ వస్తున్నారు, అప్పటి నుంచి ఆయన ఇప్పటికీ అదేసార్లు చెప్తూ వచ్చారు. అధికారికంగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే అధికారులు తమను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నేతలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని అధికారికంగానే మేము లోపల వేయించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇట్లా క్యాడర్ కోరుతున్నట్టు ఇంకో డిమాండ్ ప్రకారం ఒక వెండెట్టాను అయితే ఆయన ఎప్పుడూ తెర మీద తీసుకురావలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం లోకేష్ రెడ్ బుక్కి అమాంతం ఒక విపరీతమైన ప్రచారాన్ని అయితే కల్పిస్తూ ఉన్నారు, అది వేరే విషయం. సో అది ఒక గోబెల్స్ ప్రచారం టైప్లో. సరే ఇదంతా పక్కన పెట్టినట్లయితే ఈరోజు అందరికంటే ముందుగా కృష్ణా జిల్లా వైసీపీ నేతల మీద చాలా ప్రెజర్ ఉంది. టీడీపీ క్యాడర్ కూడా వాళ్ళు టార్గెట్ అవుతూ వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే అది కూడా ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో వైసీపీలో ఉన్న కమ్మ నేతలే అంత టార్గెట్ అవుతూ ఉన్నారు. వెనక ముందు చూడకుండా వాళ్ళు రెచ్చిపోయిన విధానం కానీ, అసలు తమ భవిష్యత్తు గురించి, తమ రాజకీయ భద్రత గురించి వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు పనిచేసిన తీరు కానీ, కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే అన్న పేరు చెప్పి వాళ్ళు ఏదైతే పావలా చేయమంటే రూపాయి పావలా యాక్షన్ చేసిన విధానం కానీ ఈ మొత్తం 5 ఏళ్లలో వాళ్ళు నిజంగానే ఈరోజు టార్గెట్ అయ్యేలా చేస్తోంది. అందుకే ప్రత్యేకించి ఈరోజు వైసీపీలో కృష్ణా జిల్లా కమ్మ నేతల గురించి చెప్పుకోవాలంటే ఓ కొడాలి నాని కానీ, ఓ వల్లభనేని వంశీ కానీ, అదేవిధంగా అయితే మొన్నటి వరకు కూడా ఆ పార్టీలో ఉన్నారు ఒక యార్లగడ్డ వెంకట్రావు కానీ, అండ్ దెన్ ఏదైతే మనం మైలవరం ఎమ్మెల్యేగా పనిచేసిన కృష్ణప్రసాద్ కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వచ్చినారు. ఇక ఈరోజు కేసీఆర్ నాని లాంటి వాళ్ళు కూడా పార్టీని విడిచిపెట్టి రాజకీయ సన్యాసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి వాళ్ళే ఈరోజు అంత సీరియస్గా ఇక దేవినేని అవినాష్ కానీ వీళ్ళే టార్గెట్ అవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది, అవుతున్నారు కూడా. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు వాళ్ళు చేసిన పనులు ఆ స్థాయిలోనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ క్యాడర్ ప్రభుత్వం ఫోకస్ పెట్టకపోయినా, ప్రభుత్వం ఇంకా అప్పటికి పూర్తి స్థాయిలో కుదురుకోకపోయినా బట్ క్యాడర్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది వాళ్ళ మీద. ఈ క్రమంలోనే ఒక కొడాలి నానికి సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తానంటూ కూడా మాట్లాడారు అధికారంలోకి వస్తే. కొడాలి నాని ఇంటి ముందు కూడా ఫ్లెక్సీలు పెడతాం జరిగింది, లోకల్గా ఉన్న నేతలు ఆయన చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తున్నట్టు. ఇక వంశీ ఇంటికి ఏకంగా ధర్నాకు ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన పరిస్థితి. పార్టీ ఆఫీస్ మీద దేవినేని అవినాష్ దాడి చేస్తే ఈరోజు దేవినేని అవినాష్ని నిజంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న చర్చ కూడా జరుగుతోంది. అలా కృష్ణా జిల్లా వైసీపీ కమ్మ నేతలు నిజంగానే
టీడీపీ శ్రేణులకు టార్గెట్ అవుతున్నారు టీడీపీ ప్రభుత్వానికి అనే ముందు. సో తద్వారా ఈరోజు ఇక ఆ ప్రెజర్ని తీసుకోలేక, ఆ ప్రెజర్ నిజమే కాబట్టి, ఆ ప్రెజర్లో వాస్తవం ఉంది కాబట్టి టీడీపీ అధిష్టానం కానీ అటు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ కానీ ఈరోజు నిజంగానే వాళ్ళ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి. అందుకని ఈరోజు ఒక్కొక్కటిగా వాళ్ళు చేసిన అరాచకాలు కానీ, వాళ్ళు ఏదైతే పార్టీ ఆఫీసులు తగలబెడతాం దగ్గర నుంచి పార్టీ ఆఫీసుల మీద దాడి వరకు, అదేవిధంగా కొన్ని పర్సనల్గా వాళ్ళు ఇరుక్కున్న స్కాములు కూడా ఈరోజు ప్రభుత్వం బయటికి తీస్తోంది. ఒక్కొక్కటిగా వాళ్ళని ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ముందు ఒక కులం పేరు చెప్పో లేకపోతే ఒక మతం పేరు చెప్పో ఆ స్థాయిలో టార్గెట్ చేస్తే దానికి ఫలితం కూడా ఇలాగే ఉంటుంది అని కూడా కూటమి సర్కార్ ఈరోజు చూపించబోతోంది. గతంలో మనం చూసినట్లయితే పేరుకి ఏదైతే కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గాన్ని లేకపోతే మిగతా సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేస్తూనే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆ స్థాయిలో అటు ప్రభుత్వాన్ని నడిపించిన, ప్రతిపక్షాన్ని నడిపించిన, ప్రభుత్వంలో పదవులైనా అటు పార్టీలో పదవులైనా అన్ని సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేస్తూనే వచ్చారు ఆయన. నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే వర్గీకరణ కోసం, మాదిగల వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ రోజున బీజేపీ సర్కారు ఏదైతే ఆ దిశగా అడుగులు వేసింది, అండ్ దెన్ ఈరోజు నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు కూడా డైరెక్షన్లో నిర్ణయం తీసుకున్న తర్వాత మందాకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు పేరే మొదట తలుచుకున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ కంటే. ఆ స్థాయిలో క్యాస్ట్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు పర్ఫెక్ట్గా పనిచేస్తూనే వచ్చారు. ఈవెన్ తెలంగాణలో బీసీలు గొంతుగా ఉంది టీడీపీ. ఇప్పటికీ బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉంది టీడీపీకి, లీడర్స్ లేకపోయినా. ఈవెన్ ఏపీలోకి వచ్చినట్లయితే అలాగే మిగతా సామాజిక వర్గాలు కూడా ఆ స్థాయిలో టీడీపీకి ఎప్పుడు కూడా సాలిడ్ ఫాలోవర్స్గా ఉంటూ వచ్చాయి. అందుకనే మొన్నటి ఎన్నికల్లో అంత ఘన విజయం సాధ్యమైందని మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు కృష్ణా జిల్లా వైసీపీ కమ్మ సామాజిక వర్గ నేతలే టార్గెట్ అయ్యేలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక నాని, ఒక వంశీ, ఒక అవినాష్, వీళ్ళే ఈరోజు ముందు వరుసలో ఉన్నారు. గతంలో కొంతమంది నేతలు ఉన్న వాళ్ళంతా తిరిగి టీడీపీలోకి వచ్చిన కారణంగా, టీడీపీ నుంచి మొన్న గెలిచిన కారణంగా వాళ్ళు ఈరోజు టార్గెట్లో లేరనుకోవాలి. ప్రత్యేకించి నానిని చూసినా, వంశీని చూసినా, అండ్ దెన్ అవినాష్ని చూసినా వీళ్ళు ముగ్గురు ఒకే రూట్లో ఉన్నారు. గతంలో నాని లాంటి వాళ్ళు కానీ, ఆ తర్వాత వంశీ లాంటి వాళ్ళు కానీ వాళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది టీడీపీ నుంచే, వాళ్ళు టికెట్లు తెచ్చుకుంది టీడీపీ నుంచే. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ సహచర్యంతో వాళ్ళకి టీడీపీలో టికెట్లు రావడం జరిగింది. ముందుగా కొడాలి నాని వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే, ఆ తర్వాత 2019లో గెలిచిన తర్వాత వంశీ లాంటి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈవెన్ 2019లో వాళ్ళ తండ్రి చనిపోతే అతను తీసుకొచ్చి తెలుగు యువత టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు, దేవినేని అవినాష్కు. అలాంటి అవినాష్ను ఏకంగా నాని మీదే ఓడిపోతాడని తెలిసి కూడా అతనికి ఒక రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, కొడాలి నాని మీద గెలిస్తే అన్న ఒక చిన్న ఆశతోని చంద్రబాబు నాయుడు అతను అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు 2019లో దేవినేని అవినాష్ను. ఎంతమంది రావు వెంకటేశ్వర దగ్గర నుంచి పిన్నంనేని ఫ్యామిలీ వరకు అందరూ వద్దంటున్న వినకుండా చంద్రబాబు నాయుడు అవినాష్కి ఆ రోజు టికెట్ ఇచ్చున్నారు. బట్ ఆ రోజు అవినాష్ నాని చేతిలో ఓడిపోయిన 2 రోజుల్లోనే ఆయనతోనే వెళ్ళి, ఆ నానితోనే వెళ్ళి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా అందుకే ఈ రోజున వాళ్ళు ముగ్గురు కూడా ప్రత్యేకించి టార్గెట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నాని విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేకించి నాని మాట్లాడిన ఈ బూతుల్ని ఎండార్స్ చేసే విధంగా పార్టీ అధికారంలో ఉంది, తాను 4వ సారి ఎమ్మెల్యేగా గెలుచున్నారు, ఒక పౌర సరఫరాల శాఖ లాంటి ఒక అత్యున్నతమైన స్థానానికి మంత్రి పదవిగా ఉన్నారు ఆయన. కానీ ఎప్పుడు కూడా ఆయన మాట్లాడిన బూతులు మాత్రం లోకేష్ను, ఆయన ఫ్యామిలీని, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కొడాలి నాని మాట్లాడిన మాటలు వైసీపీ నేతలంతా మాట్లాడింది ఒక ఎత్తు అయితే, కొడాలి నాని ఒక్కడే మాట్లాడింది మరొక ఎత్తు అన్నట్టుగా ఉండేది. ఒక దశలో బూతులు అనే పదాన్ని ఆయన ఎండార్స్ చేశారు కూడా. ఆయన మాట్లాడుతుంటే చిన్నపిల్లలు కూడా టీవీలు కట్టేసే పరిస్థితి. ఏకంగా బూతుల మంత్రి అని పేరు తెచ్చుకున్న, ఆ రికార్డు క్రియేట్ చేసిన ఏకైక మంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది కొడాలి నానినే. సో అందుకనే ఇక అంతేకాదు, ఒక ఏదైతే కాస్నోవా నిర్వహించి సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో టీడీపీ శ్రేణులు వెళ్తే ఎలా దాడి చేయించారో మనకు తెలిసిందే. అలా స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ను కూడా నిర్వీర్యం చేసేలాగా కూడా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. పర్సనల్గా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాదు. ఇక ఎన్నికలకు ముందు చూస్తే తాను మీసం తీసేస్తాను చంద్రబాబు గెలిస్తే అంటూ మాట్లాడారు, తను రాజకీయ సన్యాసం చేస్తానంటూ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తాను అక్కడే ఉండిపోతాను అంటూ కూడా మాట్లాడారు. సో ఇక అది ఒక ఎత్తు. ఆ తర్వాత వంశీ విషయానికి వచ్చినట్లయితే ఆయన టీడీపీలో ఉన్నన్ని రోజులు కూడా స్వపక్షంలో విపక్షంలాగే వ్యవహరిస్తూ వచ్చినా ఆయనకి 2 సార్లు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఆయన గెలిచిన తర్వాత కొడాలి నానితో పాటే వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. బట్ అలాంటి వంశీ ఒక హద్దు పొద్దు లేకుండా ఏంటంటే విమర్శలు చేయాలంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి అసలు తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఆ స్థాయిలో ఆయన లోకేష్ మీద విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళిద్దరినే కాదు, లోకేష్ కన్న తల్లైన భువనేశ్వర్ని కూడా ఆ స్థాయిలోనే వంశీ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా వంశీ టార్గెట్ చేయని వ్యక్తే లేడంటే టీడీపీలో మామూలు విషయం కాదు అది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఉన్న అందరి నేతలను కూడా ఆయన అదే స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక వంశీ వ్యవహార శైలి ఏ స్థాయికి వెళ్ళిందంటే
ఆయన భువనేశ్వర్ లాంటి వాళ్ళని చేసిన కామెంట్స్తోని ఆయన వెంట నడిచిన టీడీపీ క్యాడర్ కూడా, వైసీపీలోకి వచ్చిన టీడీపీ క్యాడర్ కూడా ఆయనకి దూరం అయ్యే పరిస్థితి. అలా ఈ ఒక్క ఇష్యూనే దీనికి అనుగుణంగానే లోకేష్ నాన్న తల్లిని కామెంట్ చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టను, వాళ్ళని ఏదైతే నడి రోడ్డు మీద నడిపిస్తాను అరెస్ట్ చేసి అంటూ కూడా ఆ రోజు శబ్దం చేశారు ఆయన గన్నవరంలో. అంతేకాదు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక వంశీ చుట్టూ ఆగేసే కాదు, ఈరోజు ఆ ఇష్యూనే కాదు, కమెంట్స్ ఇష్యూ ఒకటే కాదు, ఈరోజు సంకల్ప సిద్ధి స్కామ్లో ఆయన ఉన్నారు, ఆల్రెడీ ఆధారాలు కూడా పట్టాభి లాంటి వాళ్ళు బయట పెట్టారు. అంతేకాదు ఈరోజు చూసినట్లయితే పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో కూడా వంశీ ఇరుక్కుపోయి ఉన్నారు. ఈరోజు ఆయన కోసం జల్లెట్ పడుతూ ఉన్నారు పోలీసులు, ఎక్కడ దొరకలేదు, అయినా లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయారన్న చర్చ కూడా జరుగుతుంది, బట్ నాట్ యట్ కన్ఫర్మ్డ్ అయినప్పటికీ వాళ్ళ అనుచరులు కొద్దిమంది అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఇక వేరేజ్ దేవినేని అవినాష్ విషయానికి వచ్చినట్లయితే ఆయన ఏకంగా వంశీ గన్నవరంలో టీడీపీ ఆఫీస్ తగలబెడితే ఈయన ఏకంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ దాడి చేశారు. పట్టాభి జగన్మోహన్ రెడ్డిని కమెంట్ చేసిన క్రమంలో అటు టీడీపీ వర్సెస్ వైసీపీ అనే చర్చ కొన్ని రోజులు నడిచింది. ఈ క్రమంలోనే ఏకంగా అవినాష్ తన అనుచరులతో పాటు సెంట్రల్ ఆఫీస్ మీద దాడికి తెగబడ్డారు. మంగళగిరిలో నడి రోడ్డు మీద ఉంటుంది ఆఫీస్ అది. సో ఆ ఆఫీస్ మీద ఎప్పుడు టీడీపీ మా ఆఫీసే ఒక దేవాలయం అంటూ మాట్లాడుతుంది. అలాంటి ఆఫీస్ మీద ఏకంగా ఆయన దాడికే తెగబడ్డారు. తన అనుచరులు కట్టెలు ఈ కర్రలు ఎత్తుకుని వెళ్ళిపోయి అక్కడ స్టాఫ్ను కూడా దాడి చేసే పరిస్థితి, స్టాఫ్ తలలు పగలు కొట్టే పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత చూస్తే అది ఇంకా గుర్తుండాలి, క్యాడర్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన ఒక వెండెట్టా పార్టీకి గుర్తుండాలనే ఆలోచనతోనే కనీసం మొన్న ఎలక్షన్ అయిన వరకు ఆ పార్టీ ఆఫీస్ కూడా అక్కడ పగలగొట్టిన అంతా ఆ సిచ్యువేషన్ అలాగే కళ్ళకు కట్టినట్టు కనిపించాలని చంద్రబాబు నాయుడు అలాగే ఉంచారు కూడా దాన్ని. సో అలాంటి అవినాష్ ఈ రోజున పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులు చాలా సీరియస్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆయన ఈ రోజున అరెస్ట్ అవుతున్నారన్న చర్చ ఉంది. అందుకే ఆయన వైఫ్ ఈరోజు లోకేష్ దగ్గరికి రాయబారం చేస్తున్నారనే చర్చ కూడా ఉంది. అయినప్పటికీ దేవినేని అవినాష్ అరెస్ట్ ఖాయమే అని కూడా టీడీపీ నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా లీకులు వస్తున్నాయి. ఈరోజు వంశీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక కొడాలి నాని విషయానికి వచ్చినట్టయితే అనేక ఇష్యూలు ఉన్నాయి ఆయన అరెస్ట్ చేయాలంటే. సివిల్ సప్లైస్ శాఖ కేంద్రంగా ఆయన చేసిన అక్రమాలను కూడా తవ్వుతూ ఉంటే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు టీడీపీ వదిలిపెట్టినా కొడాలి నానిని జనసేన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ స్థాయిలో జనసేన అధినేతని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు కొడాలి నాని చాలాసార్లు. ఇక గతంలో చూస్తే వీళ్ళతో పాటు మొన్నటి వరకు యార్లగడ్డ వెంకట్రావు లాంటి వాళ్ళు వైసీపీలో ఉన్న ఆయన చాలా సంయమనంతో ఉన్నారు. ఆయన కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేతే. వీళ్ళందరితో పోలిస్తే రాజకీయాలకు చాలా కొత్త కూడా. అలాంటి యార్లగడ్డ వెంకట్రావు ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడిన పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా అలా అని వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇచ్చినా ఎప్పుడు కూడా టీడీపీని కానీ లేకపోతే టీడీపీ నేతలను కానీ ఆ స్థాయిలో టార్గెట్ చేసిన సందర్భం లేదు. అలాంటి వెంకట్రావు మొన్నటి ఎన్నికల్లో ముందుగానే ఈ పరిణామాలన్నీ పసిగట్టి ఆయన వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్లే ప్రయత్నం చేసి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు గన్నవరం నుంచి. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే తలసిల్ రఘురామ్ నాయుడు నేతలు కూడా ఉన్నారు కృష్ణా జిల్లా వైసీపీ నుంచి. బట్ ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత. మంత్రి అవుతారని చర్చ జరిగినప్పటికీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రోగ్రామ్ కమిటీ అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు. దెన్ ఇప్పుడు కూడా ఆయన జగన్ ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుంటూ ఉన్నారు. అలాంటి తలసిల్ రఘురామ్ ఎప్పుడు కూడా ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించి అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. కానీ అలా అని ఒక కొడాలి నాని తరహాలోనో కొడాలి ఏదైతే వంశీ తరహాలోనో ఎప్పుడు కూడా తలసిల్ రఘురామ్ మాట్లాడలేదు. ఇక మరోవైపు చూస్తే వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ ఒకప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళే. 2019లో ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యి ఉన్నారు. బట్ తనకి అంత జోగి రమేష్ రూపంలో అంత సఫికేషన్ తనకి ఎదురైనప్పటికీ చిన్న కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడు కూడా జగన్ టార్గెట్ పెట్టిన విధంగా ఆయన ఎక్కడ చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్ను తిట్టే ప్రయత్నం చేయలేదు, బూతులు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. సో ఇదంతా కూడా మనం చెప్పుకున్న అవినాష్ కానీ కొడాలి నాని కానీ అండ్ వంశీ కానీ ఈ ముగ్గురు కూడా టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. బట్ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద రెచ్చిపోయిన వాళ్ళే. బట్ అదే స్కూల్ నుంచి వచ్చిన ఒక ఏదైతే వసంత కృష్ణప్రసాద్ కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా టీడీపీని ఆ స్థాయిలో టార్గెట్ చేయలేదు. ఈవెన్ ఎన్నికలకు ముందు కేసీఆర్ నాని లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తూ చాలా తీవ్ర స్థాయిలో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కేవలం చిన్నీని చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రమోట్ చేస్తున్నారన్న ఒకే ఒక కారణంతో. కేసీఆర్ నాని ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయినారో అసలు అప్పుడు పార్టీకి పట్టిన పీడ విజయవాడలో ఉరిగిపోయింది మొత్తం అని చెప్పేసి పార్టీ సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఈరోజు చిన్ని ఎంపీ అయి ఉన్నారు భారీ మెజారిటీతో. ఎక్కడైతే కేసీఆర్ నాని తొడగొట్టి సవాల్ చేసి 5 లక్షల మెజారిటీ తెచ్చుకుంటానని సవాల్ చేశారో అలాంటి చోట ఈ రోజున ఆయన తమ్ముడు చిన్ని గెలిచి ఎంపీగా ఉన్నారు. ఆయన యొక్క కీలక కార్యక్రమాల్లో కూడా ఆయన హోల్డ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ పరిధిలోని పార్టీ మీద కూడా అదే స్థాయిలో హోల్డ్ తెచ్చుకున్నారు ఆయన తక్కువ సమయంలో. కేసీఆర్ నాని ఈరోజు మొక్కును చూపించలేని పరిస్థితుల్లో తన కాన్స్టిట్యున్సీ ప్రజలకు విజయవాడ ప్రజలకు రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ కూడా పూర్తిగా సైలెంట్గా ఉండిపోయిన పరిస్థితి. అలాంటి చర్య ద్వారా కేవలం ఆయన టీడీపీ మీద ఆ స్థాయిలో అలిగేషన్స్ చేసి
టీడీపీ చంద్రబాబు నాయుడు అని చూడకుండా ఆ స్థాయిలో విమర్శలు చేసి బయటికి వెళ్ళిపోవడం ద్వారా, ఆ స్థాయిలో నోటి దురుసు చూపించడం ద్వారానే ఈరోజు తనతో పాటు తన కూతురు శ్వేతకు కూడా భవిష్యత్తు లేకుండా చేశారు ఆయన. తను స్వయంగా ప్రచారం చేసిన దేవినేని అవినాష్ కూడా ఈరోజు ఓడిపోయిన పరిస్థితి ఉంది. అందుకే ఇక కేసినేని నాని రాజకీయ సన్యాసం చేస్తున్నారన్నారు కాబట్టి ఆయన టీడీపీ ఈరోజు అధికారికంగా ఎక్కడ కేసులో బుక్ చేసే ప్రయత్నం చేయట్లా. కానీ టీడీపీ క్యాడర్ మాత్రం ఆయన వదిలిపెట్టట్లేదు. ఆ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కేసినేని నాని కూడా టార్గెట్ అవుతున్నారు. అందుకే వీళ్ళంతా కూడా వచ్చింది టీడీపీ నుంచే, బట్ టార్గెట్ చేసింది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా టార్గెట్ చేసింది కూడా టీడీపీని 5 ఏళ్ల పాటు. అయితే కేవలం వీళ్ళు ఆ పని చేసింది జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే, వెనక ముందు ఆలోచన లేకుండా వీళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా ఈరోజు బూమరాంగ్ అవుతూ ఉన్నాయి. సో అందుకే ఈరోజు చెప్పాలంటే వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మనం చెప్పుకుని ఈ లిస్టులో ఉన్న అవినాష్ దగ్గర నుంచి నాని నుంచి వంశీ దాకా వీళ్ళందరూ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతున్నారు. వాళ్ళని అధికారికంగానే కేసులో బుక్ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆల్మోస్ట్ డైలమాలో కాదు, ఫుల్ స్టాప్ పడ్డట్టే అనుకోవాలి. లెట్స్ సీ మరి రాజకీయాల్లో అసలు ఎలా ఉండకూడదు అనడానికి ఇలాంటి వాళ్ళు ఒక ఉదాహరణ అయితే, ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఎలా ఉండొచ్చు అనడానికి ఒక వసంత లాంటి వాళ్ళు, ఒక తలసరి రఘురామ్ లాంటి వాళ్ళు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని అనుకోవాలి. సో ఓవరాల్గా ఈ పరిణామాలు వీళ్ళ రాజకీయ భవిష్యత్తును, కృష్ణా జిల్లా వైసీపీ కమ్మ నేతల రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.